ఇప్పుడు తను ఏం చెప్తుందంటే మీరు కాదు, సుభాష్ ఎవరైతే సుభాష్ రెడ్డి అడ్వకేట్ ఉన్నారో తను ఈ బిడ్డకి తండ్రి, తను నా భర్త అని చెప్తుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర సుభాష్ కాదు అని మీరు అంటున్నారు, ఏంటి? సుభాష్ కాదు అంటే ఇప్పుడు సుభాష్ నా దగ్గర నేను మొన్న సుభాష్ 2 సార్లు మాట్లాడాను. ఆ మెడికల్ రికార్డ్స్ తీసిన తర్వాత నాకు డౌట్ వచ్చి శాంతిని అడిగాను. ఓకే. శాంతిని అడిగితే అవును నా ఫ్రెండ్ అనింది. ఓకే. సరేనమ్మా, ఫ్రెండ్ అయితే హస్బెండ్ ఫాదర్కి ఎలాగ పెడతాడు సైన్. ఓకే అనేసి శాంతికి చెప్పకుండా సుభాష్తో మాట్లాడాను. ఓకే. మాట్లాడితే సుభాష్ ఒకే ఫామ్ స్టాండ్ తీసుకున్నాడు. రికార్డు కూడా ఉంది, వాయిస్ రికార్డు, 10 minutes రికార్డు. ఒకసారి ఆ వాయిస్ రికార్డు మన దగ్గర కూడా ఉన్నట్లుంది, ఒకసారి ఆ వాయిస్ రికార్డు ప్లే చేయండి. వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము. మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు. ఏదో ఎమర్జెన్సీ వెనక ముందు నేను ఆలోచించాను, సంతకం పెట్టమంటే పెట్టా అంతే. అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు, నేను పెట్టాను. నేను పెద్దగా నాకు మన ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మనకు తెలియదు కదా. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా. వాటి చేసుకుని సావనివ్వండి, మనకింత దరిద్రం అంతా మనకు. నేను మాట్లాడాను, మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు. నేను ఒకనే దొరికినానా? ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు. రేపు నేను క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను. పెట్టిన దానికి నన్ను ఇట్లా బదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా? ఆయన ఫైల్ పిటిషన్ అన్నాడు. పెట్టుకో బాబు, నువ్వు పెట్టుకొని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను. అంతే కదా, అంతే. ఎందుకంటే నేనేం చెప్పాలా సార్? నేను 11 months ఉన్నాను సార్ వైజాగ్ లో. ఎవ్రీడే విజయసాయిరెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని. మొత్తం ఈటన్ యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి. ఈమెతో నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి తెలుసా? బీచ్ రోడ్ లో రిసార్ట్స్ వాడిది, సైప్రే రిసార్ట్స్. దాంట్లో నాకు సార్ ద్వారానే ఈమె కూడా పరిచయం. అంతే అండి. ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది. ఫైల్స్ చూడటము, రెగ్యులర్ గా సార్ ఆఫీస్ కి ఆమె రావటము, ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొనేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇట్లాంటిది మనకు సంబంధం లేదు. ఓకే, అంతే అండి, అంతే అండి. అలాగే ఓకే సార్. మరి అది సుభాష్ రెడ్డి వాయిస్. సుభాష్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు అక్కడ ఉన్నాను, సంతకం పెట్టమన్నారు, ఇప్పుడు నేను స్టాండ్ నిలబడి ఉంటానని చెప్తున్నారు. నిన్న ఎవరైతే తను సుభాష్ అని చెప్తున్నప్పుడు కూడా నా భర్త సుభాష్ రెడ్డి అని చెప్తున్నాడు, ఆ బిడ్డకి తండ్రి, అప్పుడు కూడా సుభాష్ రెడ్డి లేడు. మరి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఆరోపణ వస్తే ఆ మౌనం అంగీకారమా, లేక ఆ మౌనం భయంతో ఆగి ఉన్నటువంటి మౌనమా, లేక ఆయన ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేటువంటిది కూడా ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏమంటారు మీరు దానిపైన? ఇది ప్రజల ముందే పెడదాం సార్, ఇది ప్రజలే నిర్ణయించాలి. ఇలా దొర ఎవరు, దొంగ ఎవరు. ఓకే, రైట్, ప్రజలే తేల్చాలంటారు. రైట్. ఇక్కడి నుంచి సాయిరెడ్డి గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి సందర్భంలో ఆయన చాలా దుర్భాషలాడుతూ, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, కుటుంబాలను అమర్యాద చేస్తూ చాలా దుర్మార్గంగా మాట్లాడారు. కానీ మనం మాత్రం ఒక స్టాండ్ తీసుకుందాం. ఆయన ఎంత అసభ్యంగా మాట్లాడినా, ఎంత ఆయన ఒక మెంబర్, రాజ్యసభ సభ్యుడు ఎంత అనైతికంగా మాట్లాడినా కానీ మనం మాత్రం అలాంటి పదాలు కానీ అలాంటి సంస్కారం లేనటువంటి భాష కానీ మనం వాడొద్దు అనేటువంటిది నా విన్నపం, నా విజ్ఞప్తి. ఓకే, ఇక ఒకసారి సాయిరెడ్డి గారు బయట వేయండి. ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు. తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. ఆయన మాటకి దేవదేవుడు శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ బయట. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. 2 సార్లు ఏదో వచ్చి ఉంటాడు. సరే, ఆయన మాట్లాడాడు, మీరేం బాధపడొద్దు. ఆయన అందరిని అలాగే మాట్లాడుతున్నాడు. ఒక మెంబర్ అయ్యుండి, రాజ్యసభ మెంబర్. మీరేమంటారు? ఎన్నిసార్లు కలిశారు, ఎప్పుడు కలిశారు, ఏంటి మీకు వారికి ఉన్న అనుబంధం ఏంటి? ఆయన పెద్దలు విజయసాయిరెడ్డి గారు
నా తండ్రి వయసులో ఉన్నారు. నేను జూబ్లీహిల్స్లో నా భార్య నన్ను తీసుకెళ్ళింది ఆయన ఇంటికి. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో. జర్నలిస్ట్ కాలనీలో ఒక 2 సార్లు తీసుకెళ్ళింది. మేము ఫోటోలు కూడా దిగాం ఇంట్లో. లోపలికి వెళ్ళినప్పుడు అంటే సార్ నిజంగా ఐ లవ్ హిమ్, ఆయన పెద్ద ఆయన ఇష్టపడతాను కూడా, పెద్ద విఐపి కాబట్టి మంచిగా మాట్లాడలేదు, బాగా మంచిగా మాట్లాడారు. తర్వాత నేను వెళ్తున్నప్పుడు మేడం గారు కూడా పిలిచారు ఇంట్లో. ఆ రోజు మేడం కూడా ఉండే, సునంద మేడం గారు ఉండే. శాంతి వాళ్ళ హస్బెండ్ మదన్, శాంతి మీ హస్బెండ్ పరిచయం చేసావా మేడం గారికి? పరిచయం చేయించారు. మేడం నమస్తే అని. ఆ తర్వాత ఫోటోలు కూడా దిగాం సార్ నేను. లేవు నా దగ్గర నేను సార్ ఉందా ఫోటో ఎక్కడ? అది సెర్చ్ చేయాలి సార్. నేను దిగటం దిగాం అంటే పెద్ద ఆయన కదా. ఇంటికి వెళ్ళారు. నేను బొకే కూడా తీసుకెళ్ళాను. ఓకే, ఇంటికి వెళ్ళారు. జనరల్గా ఇంటికి తీసుకెళ్ళే అంత సాన్నిహిత్యం తనకే ఉంది. ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు కూడా పరిచయం చేసినటువంటి పరిచయం కూడా ఏర్పడింది. ఓకే, నాకు 1-2 సార్లు వెళ్ళాను రఫ్గా. ఇంటికి 2 సార్లు వెళ్ళారు. ఓకే.